మేము అడుగుతా ఉన్నాం. మీరు భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి జరిగింది ఏంటి, తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనానికి మీరు సాధించింది ఏంటి? అధికారంలో రాగానే కదా 7 మండలాలు సీలేరు ప్రాజెక్టు తీసుకుని ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రలో కలిపారు. మీరు తెలంగాణలో మీకే ముఖం ఉంది అని అడుగుతున్నాం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి ఒక భౌగోళిక పరిస్థితి నుండి 7 మండలాలు సీలేరు విద్యుత్ ప్రాజెక్టు తెలంగాణలో విద్యుత్ కోతలు లేకుండా కాపాడగలిగేటువంటి ఆ యొక్క ప్రాజెక్టును తీసుకుని మీరు ఆంధ్రలో కలిపి తెలంగాణ విభజన హామీలు అమలు చేయకుండా తెలంగాణ విధానాన్ని వ్యతిరేకించి అవహేళన చేసి అమరులను కించపరిచి తెలంగాణ ఏదో దొంగతనాన్ని ఎత్తుకొని పోయిందని చెప్పేటువంటి మీకు తెలంగాణలో ఓటు అడిగే హక్కు ఉందా ముందరని అడుగుతాను. ఇలా అంతేకాదు ఇలా ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చిర్రా,